నమస్తే పరివారం, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. సో యాక్చువల్లీ నేను చెప్పాను కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా ట్రెండ్ అవుతున్నాయని. అసలు ఎవరు చూసినా మగ్గం వర్క్ బ్లౌజెసే. ఒక్కొక్క డిజైన్ చూస్తుంటే అసలు దిమ్మ తిరిగిపోతుంది నాకైతే. సో నేనైతే నా దగ్గర ఉన్న కలెక్షన్ షేర్ చేస్తాను. మేబీ మీకు నెక్స్ట్ టైం ఏదైనా రిఫరెన్స్ కోసం కొంచెం యూజ్ అయినా ఐల్ బీ సో హ్యాపీ. సో అందుకోసమని ఫస్ట్ నా ఫేవరెట్ బ్లౌజ్తో స్టార్ట్ చేద్దాం. సో ఇది సో ఈ బ్లౌజ్ ఒక డిఫరెంట్ పింక్ శారీ బార్డర్ కలర్. సో శారీని ఎలివేట్ చేయడానికి నేను ఎల్లో కలర్ ఫ్లవర్స్ వేయించాను. సో జనరల్గా అయితే నేను ప్రిఫర్ చేయను, బట్ ఈ శారీకి తప్పలేదు. ఈ శారీలో నేను కడ్దానా ఇంకా థ్రెడ్ వర్క్ యూస్ చేశాను మా ఎంబ్రాయిడరీ కోసము. సో నేను స్టైల్ చేసినప్పుడు ఇలా ఉండింది. ఈ పిక్స్ చూస్తున్నారుగా, నాకైతే చాలా నచ్చింది. సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ ఆరెంజ్. ఇది ఒకలాంటి ఆరెంజ్. సో ఇలా ఈ ఆరెంజ్కి వచ్చేసి నేను జర్దోజీ వర్క్ ప్రిఫర్ చేశాను థ్రెడ్ వర్క్తో. సో నేను మ్యాక్స్ ఆల్ ఓవర్ వర్కే యూస్ చేస్తాను బ్లౌజెస్కి, బికాజ్ ఈ పట్టు శారీస్ అన్నీ మనం ఎలాగో హెవీ ఫంక్షన్స్కి యూస్ చేస్తాం కాబట్టి. సో నేను స్టైల్ చేసినప్పుడు ఇలా ఉండింది. ఇది నేను 7 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. సో చాలా అంటే చాలా క్యూట్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇలా ఈ బ్లౌజ్కి నేను గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో డిజైన్ వేయించుకున్నాను. బికాజ్ ఇది నేను మా మమ్మీ శారీకి సెట్ అవుతుంది అన్నట్లు నేను వేయించుకున్న డిజైన్ ఎంబ్రాయిడరీ. బట్ యాక్చువల్లీ ఏంటి అంటే బెటర్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లోనే మనం ఏ శారీకైనా ప్రిఫర్ చేయడము. అదర్ కలర్స్ వస్తే మళ్ళీ అది వేరే శారీకి మ్యాచ్ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా. సో అన్నీ కామన్గా కాకుండా ఇలా వెరైటీగా ఉండాలి అని చెప్పి నేనైతే వి షేప్లో వేయించాను డిజైన్ హ్యాండ్స్కి మాత్రము. ఇది పట్టు శారీ బ్లౌజ్, బట్ నేను ఒక ఫ్యాన్సీ శారీకి స్టైల్ చేశాను. చాలా అంటే చాలా బాగుండింది అవుట్పుట్ అయితే. నాకైతే చాలా నచ్చింది. చాలామంది అడిగారు ఎక్కడ చేయించారు అని. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో. సో ఇలా అనమాట. సో ఈ బ్లౌజ్ నేను పెళ్ళైన స్టార్టింగ్లో చేయించుకున్నాను వర్క్. అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. సో అందుకోసమని నేను ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేశాను శారీ కలర్. బట్ ఇప్పుడైతే నేను నో టు ఎనీ అదర్ కలర్స్ అన్లెస్ అండ్ అంటిల్ శారీ రిక్వైర్. బ్లౌజ్ వచ్చేసి నేను నా షార్ట్ వీడియోలో చెప్పినట్టు మెషిన్ ఎంబ్రాయిడరీ, అదే కంప్యూటర్ వర్క్స్ అంటారు కదా. సో ఇలా అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ సో ఇలా రెడ్ కలర్. సో నా దగ్గర చాలా రెడ్స్ పింక్స్ ఉంటాయి. సో ఈ వర్క్ వచ్చేసి నేను జర్దోజీ ఇంకా కడ్దానా యూస్ చేశారు. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజే. ఎందుకు అంటే అన్నిటికీ కొనాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నాకు ఆ బార్డర్ కావాల్సి ఉండిండే. సో నేను బార్డర్ కోసం అని శారీలో వచ్చిన బ్లౌజ్కి వర్క్ చేయించాను. నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు, మంచిగా నీట్గానే ఉండింది. ఇదైతే నేను ఇలా స్టైల్ చేశాను ఈ శారీతో. సో చూసారుగా, ఇది నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్. ఇంకా చాలా కలెక్షన్ ఉందండోయ్, అవి పార్ట్ 2లో చూపిస్తాను. మీరు నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి, డ్రెస్సెస్ కలెక్షన్, ఫ్యాషన్ గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. సో దిస్ ఇస్ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్.